హాయ్ ఫ్రెండ్స్, నేను ఉదయ్ కుమారి. వెల్కమ్ టు మై ఛానల్ మన బామ్మ గారి పోపుల పెట్టె. మీ ఆరోగ్యము మీ వంటగదిలో. ఈరోజు మనం ఎంతో రుచికరమైన డబుల్ కా మీఠా రెసిపీని చాలా తక్కువ టైంలో మనం ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేసుకునే విధానాన్ని మీకు చూపిస్తున్నాను. దానికోసం నేను 7-8 బ్రెడ్ స్లైసులు తీసుకున్నాను. అదేవిధంగా అరకప్పు గీ, అరకప్పు పంచదార, 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, అరకప్పు మిల్క్ అండ్ జీడిపప్పు, బాదం కట్ చేసి పెట్టుకున్నాను. చూసారు కదా, ఈ బ్రెడ్కున్న బ్రౌన్ కలర్ తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని మనం గీలో ఫ్రై చేసుకుందాం. గీలో మీరు డీప్ ఫ్రై కావాలనుకుంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటూ రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవచ్చు. ఇలా 1 బై 1 వేసుకుంటూ ఆ నేతిలో ఈ ముక్కలన్నిటినీ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా తిప్పుకుంటూ నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఈ ముక్కల్ని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన ముక్కలన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి. మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు మన బ్రెడ్ ముక్కలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇంకా డార్క్ కలర్ కావాలనుకుంటే కొద్దిసేపు ఉంచుకోవాలి. ఇలా 1 బై 1 తీసి ప్లేట్లో వేసేసుకోవాలి. మన బ్రెడ్ ముక్కలన్నీ ఇదే విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం. అదే బాండీలో అరకప్పు పంచదార తీసుకుని ఈ షుగర్ మొత్తం కరిగి బబుల్స్ వచ్చినప్పుడు, అంటే మన గులాబ్ జామ్ పాకంలా వస్తే సరిపోతుంది. అలా వచ్చినప్పుడు టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకొని ఈ బ్రెడ్ ముక్కలు అనేవి వేసుకోవాలి. చూసారు కదా, మన షుగర్ మొత్తం కరిగి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి నేతిలో ఫ్రై చేసుకున్న ఈ బ్రెడ్ ముక్కల్ని వేసుకొని అరకప్పు మిల్క్ని వేసుకున్నాను. ఒక 1 మినిట్కి ఈ బ్రెడ్ షుగర్ అనేది మొత్తం ఈ బ్రెడ్ పీల్చుకొని ఉంటుంది. ఒక 2 సార్లు కలుపుకొని మనం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. పాలు వద్దనుకుంటే ఓన్లీ షుగర్ సిరప్తో కూడా తినేయచ్చు. అంతే, ఎంతో రుచికరమైన చాలా తక్కువ టైంలో ఫాస్ట్గా తయారు చేసుకునే ఈ డబుల్ కా మీఠా రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ ద్వారా షేర్ చేయండి. చూసారు కదా, మన బ్రెడ్ అనేది మొత్తం ఈ షుగర్ సిరప్ని మిల్క్ని అబ్జర్వ్ చేసుకుంది. ఇప్పుడు నేను చూసారా ఎలా కనిపిస్తుందో, చాలా తక్కువ టైంలో మీ ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ వచ్చినప్పుడు ఏదైనా స్వీట్ ఐటెం చేయాలనుకున్నప్పుడు చాలా తక్కువ టైంలో దీనిని తయారు చేసి పెట్టవచ్చు. చూసారా, చాలా టేస్ట్గా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయటం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ బాయ్. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం.